మీ బాడీ లాంగ్వేజ్ యాజువల్ శ్రీ సత్య లాంగ్వేజ్ కూడా డాన్స్ ఫ్లో ఉంటది. మీ బాడీ చూడడమే అంత ఇదిగా ఉంటది. బిగ్ బాస్ 8 లో మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి? బిగ్ బాస్ 8 వల్ల పెద్ద చేంజ్ ఏం లేదు. నాకు వెళ్ళాను, నాకు కూడా ఏదో వెకేషన్కి వెళ్ళి వచ్చాను అన్నట్టుంది. ఒక 20 రోజులు నేను సాంగ్ షూట్కి ఎలా వెళ్ళాం అలా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చినట్టుంది. దాంట్లో చిన్న డిస్టర్బెన్స్ కూడా అయింది. అది మీరు కమ్యూనిటీ గురించి అసలు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? అది బయటకు వచ్చినప్పుడు మీరు వచ్చి చూసుకొని ఉంటారా ఎపిసోడ్? మీరు అలా ఆ కమ్యూనిటీ గురించి ఎత్తడం వల్లే మీరు ఎలిమినేట్ అయ్యారు అనుకుంటున్నారా? అది చూసాక మీరు ఏం ఫీల్ అయ్యారు? అంటే బేసిక్ గా మనం పాపులర్ అవుతున్నాము అన్నప్పుడు, ఇలాంటి థింగ్స్ జరుగుతున్నప్పుడు మనం ఎంత కష్టపడ్డదంతా స్లో డౌన్ అయిపోయింది. చెప్తాను. ఇప్పుడు ఆ టాపిక్ అయితే అది కాదు. అక్కడ దానికి ముందు చాలా జరిగింది. అది ఒక 2 గంటలు మాట్లాడిన విషయం. దాంట్లో ఇక్కడి నుంచి ఓట్లు వస్తున్నాయి, అక్కడి నుంచి ఓట్లు వస్తున్నాయి, ఇలా ఓట్స్ షేర్ అవుతాయి, కొంతమందికి ఓట్స్ ఎక్కువ రావచ్చు అనే టాపిక్ లో ఒక పెద్ద డిస్కషన్ లో కమ్యూనిటీ అనేది మేము మాట్లాడే విషయంలో అంతవరకు తీసుకోవడం వల్ల అది చాలా రాంగ్ వేలో ప్రొజెక్ట్ అయింది. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బిగ్ బాస్ ఇదంతా నడిచేది పిఆర్ వల్లే. ఎవరు ఎక్కువ ప్రమోట్ చేసుకుంటే వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఉంటారు. సో ఇప్పుడు ఒకళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ వస్తే ఆపోజిట్ కంటెస్టెంట్స్ వాళ్ళ పిఆర్ అంతా దాన్ని పుష్ చేస్తారు, వాడిని బయటికి లాగుదామని. ఇప్పుడు ఒకరిని ప్లస్ చేయడంతో పాటు వేరే వాళ్ళని నెగిటివ్ కూడా జరుగుతుంది కొన్ని సీజన్స్ నుంచి. సో అండ్ ఆల్సో అదే సిచ్యువేషన్ లో బయట ఒక ఇష్యూ జరగడం, ఇది బయటికి రావడం, అది చాలా పెద్ద రప్చర్ అయింది. నేను బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియో చూసి ఐ ఫెల్ట్ బ్యాడ్. నా ఇంటెన్షన్ ఎప్పుడూ లేదు. ఇప్పుడు మీరు నాకు ఆ ఆడియో దాంట్లో మా ప్రీమియర్ లో చూస్తే అక్కడ ఎవరున్నారండి? మీరు కమ్యూనిటీ లాగా ఆలోచిస్తే అంతమంది సెలబ్రిటీస్ వాళ్ళందరూ నేను దానికి ముందు కూడా మీరు వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ లో చూసుకోండి, లేకపోతే నా యూట్యూబ్ లో చూసుకోండి, నేను ఎప్పుడు అలా ఆలోచించలే. అంటే వీళ్ళు వేరే వాళ్ళు, ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ. దేవుడు ఉన్నాడని నమ్ముతాను. అది వాళ్ళు వీళ్ళు అని నేను డివైడ్ చేయను. కానీ అక్కడైతే 100% అది రాంగ్ గా ప్రొజెక్ట్ అయింది. దానికోసం నేను ఒక వీడియో చేసి, నా ఉద్దేశం అది కాదు, నేను దానికి సారీ చెప్పాను. ఒకవేళ మీ అందరు నేను ఒప్పించుంటే ఐఎమ్ రియలీ సారీ అని, ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పేసి అందరికి చెప్పాను. సో నేను చాలా హార్ష్ డెసిషన్స్ తీసుకున్నా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత. నేను ఫస్ట్ ఇంకా ఈ మాటలు ఇవన్నీ కాదు, మన వాళ్ళకి కరెక్ట్ నేను నా వర్క్ తోనే మాట్లాడాలి నేను అని చెప్పేసి చాలా టైం తీసుకుని మంచిగానే వద్దాము. ఇప్పుడు నా ఇంటెన్షన్ నాకు తెలుసండి. నా ఇంటెన్షన్ రాంగ్ అయితే నేను ఎప్పుడు సక్సెస్ కాను. సో ఇంతమంది వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళందరినీ నువ్వెవరు నేను అడగను కదా. వాళ్ళందరూ మెహబూబ్ని చూసే వచ్చారు. దాని తర్వాత నేను తిరుపతికి కూడా వెళ్ళాను. నాకు తిరుపతికి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటే నా ఫ్రెండ్స్తో నార్మల్ క్యాజువల్గా వెళ్ళింది. అది నేను కావాలని ఎక్కడ పోస్ట్ చేయాల. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తీసి పోస్ట్ చేస్తుంటే అది కూడా వైరల్ అయింది. దానికి కూడా ఏదో కవరింగ్ అని చెప్పారు. నేను దేని గురించి మాట్లాడాల, ఎందుకంటే నేను ఒకటే నమ్మా, నా ఇంటెన్షన్ గనక ప్యూర్ ఉంటే ఆ దేవుడు చూస్తున్నాడు పైన. ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఎవ్వరు నమ్మరు. నా మనసులో నేను అలా మాట్లాడినందుకు చాలా మంది ఫీల్ అయ్యారు. నేను వాళ్ళని ఎప్పుడు ఇంకా బాధ పెట్టకూడదు అనే మైండ్ లో పెట్టుకున్నా.